సో హాయ్ గైస్, పండగ తర్వాత థియేటర్లు రిలీజ్లు పెద్దగా లేవు, కానీ ఓటీటీలో మాత్రం లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా రిలీజ్ అవుతూనే ఉంటాయి. వాటిలో నుంచి నేను చాలా మూవీస్ అండ్ సిరీస్ చూశాను. అందులో నా టాప్ 10 ఫేవరెట్ని మీకు రికమెండ్ చేస్తాను, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, అమరకావ్యం. ఈ సినిమాకి టైటిల్ అమరకావ్యం అని కాకుండా ఇంటెన్స్ అని పెట్టాల్సింది. ఎందుకంటే సినిమాలో ఉన్న ఇద్దరు ప్రేమికుల క్యారెక్టర్స్ బేభత్సమైన ఇంటెన్సిటీతో చేస్తారు. ధనుష్ అండ్ కృతి పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు దృష్టిలో పెట్టుకొని చేసినట్టు ఉంటుంది. బ్రిలియంట్ యాక్టింగ్. అసలు ప్రీ ఇంటర్వెల్ టు క్లైమాక్స్ వరకు ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ చూస్తారు మీరు. ఈ మూవీలో చాలా సీన్స్ ఓవర్ డ్రామాటిక్ కనిపిస్తాయి. లవ్ స్టోరీ అన్నారని రియాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి. స్టార్టింగ్ సీన్ నుంచి చివరి వరకు రిలేటబుల్ జోన్లోనే ఉండదు. బట్ లీడ్ రోల్స్ మధ్య కన్వే మాత్రం చాలా హిట్టింగ్గా తగులుతాయి. ఇద్దరిలో ఉన్న ఇంటర్నల్ పెయిన్కి కనెక్ట్ అవుతాం. బట్ ఇద్దరు క్యారెక్టర్స్లో ఎవరిది తప్పు అని అలా అర్థం కాదు. క్యారెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ కాంప్లికేటెడ్గా అనిపించింది. టాక్సిక్ రిలేషన్షిప్తో వచ్చే తలకాయపోట్లు మాత్రం బాగా చూపించారు. ప్రకాష్ రాజ్ గారి సీక్వెన్స్ మేజర్ హైలైట్ ఈ మూవీకి. అంత లెజెండరీ యాక్టర్ అయ్యి ఉండి ఇందులో ఒక సీన్ చేస్తారు. నటన కోసం ఈ మనిషి ఏదైనా చేస్తాడని మళ్ళీ ప్రూవ్ చేశారు. నా సజెషన్ ఏంటంటే దీన్ని తెలుగు కన్నా ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూడండి, ఫీల్ ఉంటుంది. నో అడల్ట్ కంటెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, సిరాయ్. వెట్రిమారన్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సురేష్ రాజకుమారి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఇన్ఫ్లుయెన్స్తో ఈ కథ రాసుకున్నారు. మర్డర్ చేసిన ఒక యంగ్ అక్యూజ్డ్ని కోర్టుకి తీసుకెళ్లే దారిలో వాడి స్టోరీ మన హీరో విక్రమ్ ప్రభుకి చెప్తాడు. అది వినగానే ఎవడైనా కరెక్ట్ అవ్వాల్సిందే, అంత హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది వాడి ఫ్లాష్ బ్యాక్. దీని మెయిన్ ప్లాట్ లవ్ స్టోరీ మీద డ్రైవ్ అయినా వెనక కులాలు, రిలీజియన్ ఇవి ఒక మనిషిని ఎలాంటి సిచ్యువేషన్లో పడేస్తాయో వెట్రిమారన్ గారి స్టోరీ టెల్లింగ్ స్టైల్లో చూపించారు. రైటింగ్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో స్క్రీన్ ప్లేలో అంతే ఎఫర్ట్ పెట్టారు. చిన్న కథ అయినా దాన్ని ఎలా నెరేట్ చేస్తే ఆడియన్స్ అతుక్కుపోయి చూస్తారో డైరెక్టర్ చాలా బాగా అర్థం చేసుకున్నారు. రాన్ రస్టిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ప్రొసీడింగ్స్ ఎమోషనల్గా ఉంటాయి. క్లైమాక్స్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. పెర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ అసెట్. యంగ్స్టర్స్ అనీష్మా అండ్ అక్షయ్ యాక్టింగ్ ఈ సినిమాకి లివరు, కిడ్నీ అన్నీ. చిన్న ఏజ్లోనే వాళ్ళ మెచ్యూర్ పర్ఫార్మెన్స్ మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, హనీమూన్సే హత్య. ఈ సిరీస్లో ఇండియాలో జరిగిన 5 హై ప్రొఫైల్ మర్డర్ కేసెస్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్తో ఆ క్రైమ్ ఎలా జరిగిందో మనం చిన్నప్పుడు చూసిన నేరాలు గోరలు టీవీ సీరియల్ లాగా చూపిస్తారు. రియల్ ఫుటేజ్ కూడా అక్కడక్కడ రివీల్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ ఒక 40 minutes డ్యూరేషన్తో కట్ అండ్ రైట్గా ల్యాగ్ లేకుండా ఏం చెప్పాలో ఏం చూపించాలో చాలా షార్ప్ ఎడిట్ చేసి చెప్పేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్. ఇందులో భార్య భర్తని సుఫార్ ఇచ్చి చంపించేస్తుంది. నెక్స్ట్ భివానీ ఇన్ఫ్లుయెన్సర్ కేసు. భర్తను చంపేసి ఊరి చివరిలో ఉన్న డ్రైనేజ్లో పడేస్తుంది. థర్డ్, ముంబై టైల్ కేసు. భర్తను చంపేసి వాళ్ళ ఇంట్లోనే గొయ్యితవి పూడి చేసి హ్యాపీగా అది ఇంట్లో తిరిగేస్తుంది. నెక్స్ట్ ఢిల్లీ ఎలక్ట్రిక్ షాక్ కేసు. హస్బెండ్కి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేస్తుంది. ఫైనల్గా బ్లూ డ్రమ్ కేసు. భర్తని ముక్కలుగా కోసేసి సిమెంట్ వేసి పూడి చేసి ఒక బ్లూ డ్రమ్లో పెట్టేస్తుంది. అసలు ఎందుకు ఈ క్రైమ్స్ చేశారు, ఎవరు హెల్ప్ చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. తెలుగులో ఉంది. నో అడల్ట్ కంటెంట్ G5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, శంబాల. ఎక్సెప్ట్ శంబాల, ఆది సాయి కుమార్ గారి లాస్ట్ కమర్షియల్ హిట్ ఏంటని అడిగితే గూగుల్ కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతుంది. అలాంటి ఫేజ్లో నుంచి ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ కొట్టి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు అది. ఇది కంటెంట్ వైజ్ మ్యాటర్ ఉన్న సినిమానే. బట్ వీక్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల రావాల్సిన రికగ్నిషన్ రాలేదని అనిపించింది. కానీ ఏదైతేనే చేసిన బిజినెస్కి డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది, అది చాలు. ఊర్లో వర్షావులు, మూఢనమ్మకాలు, ఆకాశం నుంచి నేల మీద పడ్డ మిస్టీరియస్ స్టోను, దాని సంగతి ఏటో కనిపెట్టడానికి విలేజ్కి వచ్చిన సైంటిస్ట్, వీటి చుట్టూ తిరిగే స్టోరీయే ఈ శంబాల. డ్రాబ్యాక్స్ పక్కన పెడితే ఈ మూవీలో స్టోన్ ఎలా ఉంటుందో దాని బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే పోర్షన్స్ ఉంటాయి. ఆ రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బడ్జెట్ పెట్టి VFXతో చూపించుంటే అదిరిపోయేది. కానీ వీళ్ళకున్న లిమిటెడ్ సోర్స్తో ఏఏలో చేశారు. ల్యాక్ ఆఫ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ బడ్జెట్ ఈ మూవీని ఇంపాక్ట్ చేసింది. లేదంటే విరూపాక్ష రేంజ్ పొటెన్షియల్ ఈ సినిమాకు ఉందని నా అభిప్రాయం. మూవీ అయితే ఆ హాలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 5, అదర్స్. యాక్చువల్గా ఈ మూవీని నేను లాస్ట్ రికమెండేషన్స్లోనే చెప్పాలి. బట్ వాచ్ లిస్ట్లో పెట్టేసుకుని మర్చిపోవడం వల్ల మిస్ అయిపోయింది. ఈసారి అలా చేయలేదు. మూవీ చూశాను, నాకు నచ్చింది మూవీ. కాస్టింగ్ పెద్ద రిజిస్టర్ అయ్యే వాళ్ళు లేకపోవడం వల్ల రికగ్నేషన్ కొంచెం తగ్గిందేమో కానీ వర్త్ సినిమా. వితిన్ ఫస్ట్ షాట్ నుంచే కథలోకి వెళ్ళిపోతారు. ప్లాట్ వైజ్ ఒక వ్యాన్ యాక్సిడెంట్ అవుద్ది, కానీ అందులో డ్రైవర్ తప్పించుకుంటాడు. అక్కడ మొదలైన కథని ఇన్వెస్టిగేట్ చేసే ప్రొసీడింగ్స్లో కిడ్నాపింగ్, మెడికల్ మాఫియా, రివెంజ్, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ మాత్రం మంచి గ్రిప్పింగ్గా తీసుకెళ్తారు. కొంచెం కాంప్లికేటెడ్గా కూడా అనిపించింది. వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ కానీ ట్విస్ట్లు కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండవు. బట్ ఇంట్రెస్టింగ్ నేరేషన్ ఉంటుంది. అండ్ టైటిల్ కార్డ్ని లాస్ట్లో రివీల్ చేస్తారు. ఆ రివీలింగ్ కూడా కథలో నుంచి వస్తుంది. బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ లవ్ స్టోరీ కోసమే వాడతారు అనుకున్నా, కానీ ఇంపార్టెంట్ రోల్ ఆమెది. అడల్ట్ కంటెంటే ఉండదు కాబట్టి ఫ్యామిలీతో చూసేయచ్చు. తెలుగులో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది.
నెంబర్ 6 స్పేస్ జెన్ చంద్రయాన్. 2019లో ఇస్రో చంద్రయాన్ 2 ఎగ్జిక్యూషన్లో 100% సక్సెస్ అవ్వలేకపోయింది. అది జరిగిన 4 ఇయర్స్కి చంద్రయాన్ 3ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి మనకు ఒక ప్రౌడ్ స్టేచర్ ఇచ్చారు. ఈ స్పేస్ జెన్ సిరీస్లో 2019 ఫెయిల్యూర్ నుంచి 2023 చంద్రయాన్ అచీవ్ చేసే వరకు ఇన్ బిట్వీన్ బిహైండ్ జరిగిన ఇస్రో సైంటిస్టుల ఇంటెన్స్ బ్యాటిల్, చంద్రయాన్ మిషన్ యొక్క ఎవాల్యూషన్, క్రిటిసిజం, ఛాలెంజెస్, డ్రామా, ఇన్స్పిరేషన్ ఇవన్నీ జస్ట్ 5 ఎపిసోడ్స్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇలాంటి రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా కష్టం. ఎందుకంటే ఆ టెక్నికల్ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. మనం ఏదో చిన్న చితగా పనులు చేసుకునే వాళ్ళం, బట్ అర్థమయ్యేలా చెప్పడానికి బాగా కష్టపడ్డారు. ఈ కథలో మెయిన్ 3 క్యారెక్టర్స్ ఉంటాయి: నకుల్ మెహతా, శ్రియా శరణ్ అండ్ ప్రకాష్ గారు. వీళ్ళ ఇంటర్నల్ ఎమోషన్స్ని చూపిస్తే కథ నెరేట్ చేయడం చాలా వెల్ డిజైన్. దీనివల్ల ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి కొంచెం స్కోప్ దొరికింది. బట్ నాకు అనిపించిన డ్రాబ్యాక్ అంటే నకుల్ మెహతా రోల్లో ఇంకెవరినైనా కాస్ట్ చేయాల్సిందే. అతని ఫేస్లో ఎమోషన్స్ పోర్ట్రే అవ్వలేదు, చాలా చోట్ల డమ్గా అనిపించారు. సిరీస్ అయితే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది జస్ట్ 2.5 hours రన్ టైంతో. నెంబర్ 7 దురంధర్. దీని గురించి ఎక్కువ ఎలివేషన్స్ కూడా ఇవ్వక్కర్లేదు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ని అల్లకల్లోలం చేసింది, అది కూడా జస్ట్ సింగిల్ లాంగ్వేజ్తో. ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎవ్రీబడీ ఈజ్ వెయిటింగ్. జస్ట్ డీసెంట్ టాక్ సరిపోద్ది, మీరు ఊహించిన నెంబర్ చూస్తారు. 2026లో ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఇది. 3.5 hours రన్ టైం ఉన్నా కూడా రిపీట్స్లో దీన్ని చూస్తున్నారంటే తెలియని ఒక అడిక్షన్ ఈ సినిమాలో ఉంటుంది. అది వరల్డ్ బిల్డింగ్లోనా, మ్యూజిక్లోనా, తీసుకున్న థీమా, లేక స్క్రీన్ ప్లేనా, కన్విక్షన్తో చూపించిన క్యారెక్టర్సా, లేక రియలిస్టిక్ ప్రెజెంటేషనా, ఏ రకంగా చూసినా సినిమాలో ఏముందని అన్నట్టే ఉంటుంది, కానీ తెలియకుండా చూసేస్తాం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దురంధర్. ఇండియా నుంచి ఒక స్పైగా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఒక రోలర్గా మారాలనే అతని జర్నీలో ఛాలెంజెస్తో పాటు రకరకాల సబ్ప్లాట్స్ ఉంటాయి. బ్రొటాలిటీ అయితే పీక్స్. అసలు ఆ ఫైట్స్ చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, అంత రా లెవెల్లో డిజైన్ చేశారు. మార్కో కిల్ వీడి తర్వాత అంత వైలెన్స్ మోస్ట్లీ ఈ మూవీలో కనబడుతుంది. తలకాయలు ఎగిరిపోతాయి. ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. కాకపోతే స్టార్టింగ్ 20 minutesలో ఒక నైట్ సీన్ ఉంటుంది, అది ఒక్కటి మాత్రం స్కిప్ చేసేయండి. డోంట్ మిస్ ఇట్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, డబ్బింగ్ చాలా బాగుంటుంది. నెంబర్ 8 తస్కరీ. ముంబై ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక ఇంటర్నేషనల్ స్మగుల్ సిండికేట్ని ఎలా డిస్ట్రాయ్ చేసిందనేదే దీని కథ. వీడొక్కడే సినిమా చూసే ఉంటారుగా, స్మగుల్ ఐటమ్స్ని ఎలా ఇంపోర్ట్ చేస్తారు. అది జస్ట్ గ్లిమ్స్ అంతే. ఇందులో చాలా డీటెయిలింగ్తో ఉంటుంది. స్టార్టింగ్ సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోతారు. ముందంతా ఎంటర్టైన్ యాంగిల్లో నెరేషన్ వెళ్తుంటుంది, కానీ ఉండే కొద్దీ సీరియస్ టోన్లోకి వెళ్ళిపోతుంది. అది నాకు బాగా నచ్చింది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ ఈ స్మగుల్ సిండికేట్ని ఆపే ప్రయత్నంలో వాళ్ళు ఎదుర్కొన్న ఛాలెంజెస్, ప్రెషర్స్, సాక్రిఫైజెస్ ఇవన్నీ 7 episodsలో రౌండప్ చేస్తారు. ఎమోషన్ అయితే మిస్ అవుతుంది. బలమైన క్యారెక్టర్స్ని రాయడంలో కొంచెం మిస్ఫేర్ అయింది, బట్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మీ అటెన్షన్ని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి గ్రాప్ చేస్తాయి. కంప్లీట్ ఎయిర్పోర్ట్లో జరిగే ఈవెంట్స్తో కస్టమ్ ఆఫీసర్స్ బ్యాక్డ్రాప్లో ఒక్క మూవీ కూడా చూసిన ఐడియానే లేదు. దానివల్ల మోర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది అప్రాక్సిమేట్లీ 4.5 hours రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ కంటెంట్, ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. నెంబర్ 9 సైక్ సిద్ధార్థ. ఈ మూవీ నాకు నచ్చింది, బట్ ముందే చెప్తున్నా అందరికీ నచ్చుతుందని గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం. లైఫ్లో ఏ గోల్ లేనోడు, లవ్లో ఫెయిల్ అయినోడు, జీవితం మీద విరక్తి వచ్చినోడు ఈ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ట్రూ బిహేవియర్తో ఎంటర్టైనింగ్ వేలో చూపిస్తారు. హీరోతో పాటు ఇంకో 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ రోల్ బాగా నచ్చుతుంది. ఆమె జీవితంలో చాలా పెయిన్ ఉంటుంది, కానీ సర్ఫేస్ లెవెల్లోనే చూపించారు. చివరిలో ఇంటిమేసీ గురించి ఒక డైలాగ్ చెప్తుంది, సూపర్ అసలు అది. అండ్ నా వరకు ఈ మూవీ చాలా అండర్ రేటెడ్. అలానే థియేటర్లో చూడమని సజెస్ట్ చేయడం కష్టమే. డబ్బులు పెట్టుకుని వెళ్తారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసేవి ఏవి సర్వ్ చేయదు. జస్ట్ మూమెంట్స్ మీద వెళ్ళిపోయే సబ్జెక్ట్. ఇప్పుడు ఆహ్లా స్ట్రీమ్ అవుతుంది కాబట్టి సజెస్ట్ చేస్తున్నా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ ఇది. హానెస్ట్గా డెలివర్ చేస్తారు, ఇండివిజువల్గా చూడండి. అండ్ వీటితో పాటు 2007 విల్ స్మిత్ లీడ్ చేసిన ఐఎమ్ లెజెండ్ మూవీ మీలో ఎవరైతే ఇప్పటిదాకా చూడలేదో వాళ్ళ కోసం మాత్రమే. తెలుగులో లాస్ట్ వీక్ క్వాలిటీ ప్రింట్తో రిలీజ్ అయింది. కాకపోతే అఫీషియల్గా కాదు, రూల్స్లో డౌన్లోడ్ చేసుకుని చూసేయండి. ఇప్పుడంటే ఇలాంటి జాంబీ స్టైల్ మూవీస్ మనం చాలానే చూస్తున్నాం, కానీ 18 years బ్యాక్ ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకునేలా చేస్తుంది. చాలామందికి ఆల్ టైమ్ టాప్ ఫేవరెట్ లిస్ట్లో ఈ సినిమా ఉంటుంది. వింతలు, విడ్డూరాలు, వావ్ అనిపించే మూమెంట్స్ ఇవి లిమిటెడ్గానే ఉంటాయి. బట్ విల్ స్మిత్ ఇంటెన్స్ సర్వైవల్ మనల్ని అతని ఎమోషన్లోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఎమోషనే ఈ మూవీకి బెస్ట్ పార్ట్. ఆ వరల్డ్ బిల్డింగ్, విజువల్, టెక్నికల్గా చంపేస్తుంది సినిమా. మనుషులంతా జాంబీస్గా మారిపోయిన ప్లేస్లో విల్ స్మిత్ ఒక్కడే తన డాగ్తో సర్వైవ్ అవుతుంటాడు. సో ఈ కథ ఎలా ఎండ్ అయిందో 2 డిఫరెంట్ క్లైమాక్స్ని మేకర్స్ క్రియేట్ చేశారు. ఫస్ట్ మీరు మూవీ చూడండి, దాని యూట్యూబ్లో 2 డిఫరెంట్ ఎండింగ్స్ ఉంటాయి. ఒకసారి వాటి మీద కూడా లుక్ వేయండి. నో అడల్ట్ కంటెంట్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.